అక్రమ సంబంధాలకి తెగబడ్డాలు ఏ ప్రమాణానికైనా సిద్ధపడతారు. ఏ ప్రమాణం చేసినా ఎంత బుకాయించినా నన్ను కన్విన్స్ చేయలేవు. జరిగింది అబద్ధమని నమ్మించలేవు. దయచేసి నన్ను విసిగించుకో. వెళ్ళు. స్వర్ణ, ఈ ఒక్కసారికి నా మాట నమ్ము. ఈ ఒక్క విషయంలోనే నేను అస్సలు నమ్మను. ఇప్పటిదాకా చాలా విషయాల్లో నమ్మాను. నువ్వు మారావని చాలా సార్లు నమ్మాను. అక్క నువ్వు మారలేదు అన్నా, లేదు బావ మారాడు అని గుడ్డిగా నమ్మాను. ఇద్దరు కలిసి పథకం ప్రకారమే నటించడం మొదలు పెట్టారని, మీ సంబంధం చూసాకే అర్థమైంది. మళ్ళీ మళ్ళీ మోసం చేయలేవు. తనతో నాకు ఏ సంబంధం లేదు స్వర్ణ. నేను ఆవిడతో కలిసి ఏ పథకము వేయడం లేదు. దేవుడి మీదొట్టు తను నన్ను సాధించడానికే, మనిద్దరి మధ్య స్పర్ధలు రావడానికే కావాలనే అలా గదిలోకి వచ్చి తలుపేసింది. అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను స్వర్ణ. నువ్వు అది కలిసి ఉంటున్నారని నేను ఖచ్చితంగా చెప్పగలను. దానితో ఎంగిలి పడ్డ నిన్ను నా బతుకుతో భాగం పంచుకోనివ్వను. స్వర్ణ, నీకు కోపం వచ్చినా, నువ్వు అరిచినా, నా మీద చేయి చేసుకున్నా నేనింక నిన్ను ఈ జన్మలో నమ్మను. నమ్మను నమ్మను. వెళ్ళు. ఈ గదిలో నుంచి మర్యాదగా వెళ్ళు. అంతేనా? నమ్మవా? నన్ను నేను నిరూపించుకుంటాను. నేను తప్పు ఎరగనని నిరూపించుకునే తీరుతాను. నిరూపించుకున్నాకే ప్రేమిస్తాను. నన్నేం చేయమంటావో చెప్పు. అలా జరిగిందా? ఇదంతా హారతి ప్లాన్ ప్రకారమే చేసింది. అవును. అటు బయట పడితే పెళ్ళి ఆగుతుంది, స్వర్ణ కంట పడితే వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు వస్తాయని రెండు రకాలుగా ఆలోచించే గదిలో దూరిందేమో అనిపిస్తుంది. స్వర్ణ చాలా అప్సెట్ అయింది. అది సాకేత్ని అనుమానించింది. ఇప్పుడు ఎలా? నేను దాన్ని నమ్మొద్దు, అంతా అది ఆడిన నాటకమే అని నచ్చ చెప్పాను కదా. కన్విన్స్ అయిందంటావా? లేదు, తను నన్ను పూర్తిగా అర్థం చేసుకోలేదు. లేదు, తప్పు చేసావు అంటూ నేను ఎంత చెప్పినా వినట్లేదు. నన్ను గదిలోనే ఉండొద్దని, బయటికి వెళ్ళమని, ఉంటే ఏదైనా చేసుకుంటాను అంటోంది. బాగా డిస్టర్బ్ అయ్యింది. నాకు భయంగా ఉంది. మీరే ఎలాగైనా నచ్చజెప్పాలి. సాకేత్? అవును, తను చాలా కోపంగా ఉంది. సీత, పద, స్వర్ణతో మాట్లాడు. స్వర్ణ, ఏమీ జరగలేదు అంటే కాదు జరిగింది అని సాకేత్ని మూర్ఖంగా ద్వేషిస్తావే? మూర్ఖత్వం కాదక్క, దొరికిపోయి మనల్ని మోసం చేస్తున్నాడు. వాళ్ళ సంగతి నీకన్నా నాకే బాగా తెలుసు. ఏం తెలుసే? ఏం తెలుసు నీకు? ఆవేశపడ్డం తెలుసు, అపార్థం చేసుకోవడం తెలుసు. నీ ఆవేశం తగ్గించుకొని కాస్త ఆలోచించు. నీకు అసలు విషయం బోధపడుతుంది. అది చాలా తెలివిగా ఒక రాయికి రెండు పిట్టలు అన్నట్టుగా అలా ప్రవర్తించింది. నువ్వు ఇలా గొడవ చేసి దాన్ని గెలిపించుకో. నేను గెలిపించడం ఏంటి? చూడు స్వర్ణ, సాకేత్లో స్పష్టమైన మార్పు నేను గమనించాను. తను నీకు దగ్గరవ్వాలని అనుకునే సమయంలో నువ్వు దూరం పెంచుకో. అలా చేస్తే మీ మధ్య ఎడబాటే మిగులుతుంది. ఇంకా గ్యాప్ పెంచుకుంటే అటు దగ్గరవ్వడం ఖాయం. బావా మారాడా? అదే నాటకం ఆడింది. అందులో అనుమానం ఏమీ లేదు. ఇది హారతి వేసిన ప్లాన్.
ఏమో నాకైతే నమ్మకం కుదరడం లేదు.